ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ మాటలు హిందువుల గురించి రాయబడినవి కాదు, లేకపోతే బౌద్ధుల గురించి వ్రాయబడినవి కాదు, జైనుల గురించి వ్రాయబడినవి కావు, మరి ఏ ఇతర మతానికి చెందిన వారి గురించో వ్రాయబడిన మాటలు కావివి. అవి చదువుతున్నప్పుడు ఏ కాలం, అమోరీలు అంటే ఎవరో, హివ్వీలు అంటే ఎవరో, పెరిజీలు అంటే ఎవరో, ఫిలిస్తీన్లు అంటే ఎవరో, హిత్తీలు అంటే ఎవరో, ఇలా మనకు తెలియాలి. వాళ్ళు ఎలాంటి పనులు చేసేవారు, పిల్లల్ని బలిచ్చేవారు. వేల సంవత్సరాల క్రింద జరిగిన చరిత్ర ఇది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడున్న హిందువులకో లేకపోతే ఇప్పుడున్న బౌద్ధులకో ఇప్పుడున్న జైనులకో ఆపాదించకూడదు. బుద్ధిహీనమైన ఆలోచన విధానం అది. హిత్తీలు, పెరిజీలు, అమోరీలు, కనానీలు చేసే పనులు నేడున్న మన హిందూ సోదరులు కూడా ద్వేషిస్తారు వాటిని. ఎందుకంటే వాళ్ళు చేసి మంచి పనులు కాదు. నేడున్న ఇస్లాం సోదరులు కూడా ద్వేషిస్తారు వాటిని. బుద్ధిజాన్ని అవలంబించేవారు కూడా ద్వేషిస్తారు దాన్ని. ఎందుకంటే వాళ్ళు అలాంటి పాడు పనులు చేసేవారు. ఏం చేసేవారు, తొలిచూలు సంతానాన్ని వాళ్ళ దేవీ దేవతలకు బలిచ్చేవారంట. ఎవరో పెరిజీలు. అది తీసుకొచ్చి నువ్వు హిందువులకి, ముస్లింలకి లేకపోతే బౌద్ధులకి కలిపితే ఏమైనా బాగుంటది. ఇది ఎన్ని వందల సంవత్సరాల కిందట మ్యాటర్ ఇది. దాదాపు నేటికి 3600 సంవత్సరాల కిందట చరిత్ర. అప్పుడు జరిగిన చరిత్ర ఇది. ఇది చదివేటప్పుడు పాత నిబంధన కాలంలో ఇలాంటి సంఘటనలు జరిగేవి, ఆ కాలమానానికి చెందినవి, ఏనాడో జరిగిన పూర్వకాలంలో జరిగినటువంటి సంఘటనలు ఇవి. వీటిని ఇలా అర్థం చేసుకోవాలని జ్ఞానం, వివేకం మన దగ్గర ఉండాలి. కంగారు పడకూడదు.